హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెస్కేరో 150. ఈరోజు ఏం చేయబోతున్నామంటే మీకు లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పిన ఎపిసోడ్ 5లో ఏంటంటే మనం బేస్ అయితే కట్టినాం, కానీ ఆ బేస్ అయితే సగమే పూర్తయింది. ఇప్పుడైతే ఫుల్ బేస్ అయితే చేయబోతున్నాం. చూడండి వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మన బేస్. చూడండి గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు బేస్ ఫుల్లీ రెడీ అయి ఉంటుంది. అంటే ఈ ఎపిసోడ్లోనే రెడీ అయిపోతుంది లేండి. ఈ ఎపిసోడ్లో బేస్ని ఫుల్గా చేసేస్తా. అరే ఈడేంది అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు, వేస్ట్ గడు. కొడితే వెళ్ళిపోతాడు పైనకి. మన దగ్గర ఉన్న వేస్ట్ ఐటమ్స్ చెస్ట్లో అయితే పెట్టేద్దాం. మన దగ్గర కొన్ని వేస్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆ వేస్ట్ ఐటమ్స్ అయితే పెట్టేద్దాం. గైస్, నేను మీకు చెప్పినా కదా ఇది ఈజీ అదే పీస్ఫుల్ మోడ్లో పెట్టుకున్నా అని. ఆ పీస్ఫుల్ మోడ్లో ఎందుకు పెట్టుకున్నానంటే అప్పుడు ఊరికే అది నాకు డిస్టర్బెన్స్ కాకుండా అలా పెట్టుకున్నా. ఓకే, నాకు డిస్టర్బెన్స్ కాకుండా పెట్టుకున్నా గైస్. నేను అట్లాని మీరు ఎప్పుడు పీస్ఫుల్ మోడ్లోనే ఆడతావా అని అట్లా అనకండి. నేను పీస్ఫుల్ మోడ్లో ఎప్పుడు ఆడలే. అంటే ఏదైనా ఇంపార్టెంట్ అప్పుడు ఆడతా, కానీ నార్మల్ అప్పుడు ఆడను. నార్మలే పెట్టుకుంటా మోడ్. ఇప్పుడు డోర్స్ అయితే చేద్దాం. డోర్స్ టెక్స్చర్ ప్యాకే మొత్తం మార్చేసినాడు. అరే ఇదేంటి, జస్ట్ 20% ఉంది. ఐ థింక్ ఈ వీడియోలో కూడా మన ఎపిసోడ్ అయితే మన బేస్ అయితే అయిపోదు గైస్. ఇప్పుడైతే స్టేర్స్ అయితే చేసుకున్నా. స్టేర్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లే. ఇక్కడ పెడదాం లేండి. ఇక్కడ ఇలా 1 2 1 2 dish and dish and this. Okay, first black, white, black. అరే ఎందుకు ఇంత పీస్ఫుల్గా చేసుకుంటున్నా అంటే బికాస్ ఆఫ్ పీస్ఫుల్ మోడ్ అంటున్నా. ఇది డిఫికల్టీ లెవెల్ పీస్ఫుల్గా పెట్టినందుకు ఏ జాంబీ గాడు రాడు. అందుకే హాయిగా మనం చేసుకోవచ్చు మన పనులు. ఇక్కడ ఏం డిజైనింగ్, ఫ్లోరింగ్కి ఏం డిజైనింగ్ ఏం చేయను, ఎందుకంటే అవసరం లేదు గైస్. ఇప్పుడు మీకు ఏం చేసి చూపిస్తా అంటే ఇక్కడ కొన్ని డిజైన్స్ చేస్తా. అండ్ పైన మీకు ఈ ఫ్లోరింగ్ మొత్తం వేసి చూపిస్తా. ఓకేనా? బాయ్, వచ్చినాక కలుసుకుందాం గైస్. ఇప్పుడైతే మనం ఫ్లోరింగ్ అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే యాడ్ చేసేసాం. 3 2 1 గో. చూడండి గైస్, ఇక్కడ ఇది హాల్ అన్నమాట. హాల్లో అరే ఎప్పుడు వర్షమేనా. ఈ హాల్లో చిన్నగా స్విమ్మింగ్ పూల్ లాగా ఇలా పెట్టాము. అండ్ ఇది చూడండి, ఇంతకుముందు హాయిగా కూర్చొని టీవీ చూసుకోవచ్చు. హాయిగా చాలా విశాలమైన హాల్ అండ్ మంచి లైబ్రరీ. ఫెరారీ ఇక్కడ చైర్. ఓకే, ఒక చిన్న సోఫా లాగా ఒక చైర్ ఉంది. అండ్ మంచిగా ఒక లైబ్రరీ అయితే కట్టుకున్నాం. ఇక్కడ ఈ బుక్స్లో అమాంగ్ అస్ క్యారెక్టర్స్ కూడా కనిపిస్తున్నారు. అదే మైన్క్రాఫ్ట్ ఒక వీడకల. అండ్
ఇది మన చెస్ట్ రూమ్, స్టోరేజ్ రూమ్, క్రాఫ్టింగ్ రూమ్ అండ్ ఫర్నెస్ కుకింగ్ రూమ్. ఓకే, ఇంకా ఇదైతే మల్టీ స్పెషాలిటీ రూమ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా పైనకి చూసుకుంటే మనం ఏం యాడ్ చేయలేదు, కొంచెం యాడ్ చేసేది ఉన్నాయి, చూపిస్తాను. గ్రాస్ టెక్స్చర్ ఏంది అంత డిఫరెంట్గా మారిపోయింది, అయ్యో ఇలాగా ఉంది నాకు. అండ్ గాయ్స్ మీకు చూపించడం మర్చిపోయినా, మనకి ట్రీస్ టెక్స్చర్ లీవ్స్ అయితే ఫుల్ మారిపోయింది, అసలు రియల్గా కనిపిస్తున్నాయి. అదండి గైస్, ఇంత రియలిస్టిక్గా ఉందో చూడండి, రియల్ లీవ్స్ లాగా ఉన్నాయి, మళ్ళీ పడుతున్నాయి లీవ్స్, అదో రియలిస్టిక్గా ఉంది. అయ్యో దిగాం కానీ ఎలా ఎక్కేది. ఓకే 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 గైస్, ఇప్పుడైతే మీకు అయితే ఇక్కడ 5 blocks అయ్యా ఫుల్ ఎలా కొడతాను వస్తుంది, చాలా లాగ్ అవుతుంది, నాకు చాలా మెంటల్ వస్తుంది. ఒక 5 blocks హైట్ అయితే తీసుకుందాం. ఇది ఇక్కడ అవసరం లేదు అనుకుంటాం, లేకుంటే ఏం చేద్దాం, పైన ఇక్కడ కూడా ఒక బాల్కనీ లాగా కట్టిద్దామా, లేకుంటే లేదు ఒక చిన్న రూమ్ బిల్డ్ చేస్తా. మెయిన్గా మర్చిపోయినాం, మనకి బెడ్రూమ్ ఉండకూడదా గైస్, ఇదే మనకి బెడ్రూమ్ లాగా చేసుకుందాం. అండ్ మనం ఈ బెడ్రూమ్లో డైరెక్ట్ కిందికి దుంకే ఆప్షన్ ఉంటే ఎలాగుంటుంది అంటే, ఆప్షన్ అంటే మనం హాయిగా దుంకేయచ్చు. అయ్యా ఇక్కడ ల్యాంప్స్ ఉన్నాయి, ఏం కాదులేండి, అవసరం లేదులేండి, మనం హాయిగా వచ్చేయచ్చులే. ఈ 2 blocks అయితే మన డోర్ అండి, దిస్ 2 కదా, దిస్ 2 blocks. ఇక్కడ ఇంకొక ఫామ్ అయితే వస్తుంది, ఇలాంటి ఫామ్. లేకుంటే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టేద్దాం. స్విమ్మింగ్ పూల్ చిన్నది కాదు, చాలా పెద్దది, చాలా అంటే కొంచెం పెద్దది. 2 blocks 3 4 అండ్ 5. ఓకే ఇంకా ఇదైతే మొత్తం కంప్లీట్ అయినాక మీకు చూపిస్తా. వెల్కమ్ బ్యాక్ గైస్, ఇప్పుడైతే మనం మన రూమ్ అయితే క్రియేట్ చేసేసుకున్నాం. మన రూమ్ బయట అయితే ఇలాగ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రూమ్లోకి పోతాం. ఇదే గైస్ మన స్మాల్ రూమ్, మన స్మాల్ బెడ్రూమ్ అయితే ఇదే. ఒక చెస్ట్, ఒక క్రాఫ్టింగ్ టేబుల్, కొన్ని బుక్స్లో అమోంగ్ అస్ క్యారెక్టర్స్, 4 బెడ్లు ఎక్కడంటే అక్కడ పండుకోవచ్చు. ఇలా నువ్వు పండుకున్న వెంటనే ఇలా లేచి, ఇలా కాకుండా స్ట్రైట్గా పోయినావు అనుకో, నేచర్ కనిపిస్తుంది, కొంచెం రివర్ కనిపిస్తుంది, ఒక గుర్రం కూడా కనిపిస్తుంది. అటువైపు చూస్తే ఒక ఓషియన్, డెజర్ట్ కనిపిస్తుంది, కొంచెం శాండ్, ఒక చెట్టు. అదే నువ్వు పడుకొని లేచినాక నేను ఇటు కాదు ఇటు పోతా అన్నావు అనుకో, ఇంకొక బెస్ట్ వ్యూ ఇదైతే, విలేజ్ సూపర్ వ్యూ, విలేజ్ వ్యూ అయితే కనిపిస్తుంది. కానీ మనం మొత్తం బేస్ పూర్తయ్యే లోపల ఇంత మంచి వ్యూ అయితే అసలు ఉండదు. ఎందుకంటే మొత్తం ఫెన్స్లు వేసేస్తా, అక్కడ మొత్తం వాల్ పెద్ద చైనా వాల్ వేసేస్తా, అట్లా చేస్తా, అట్లా ఉంటుంది మనతోని. ఏంటంటే మీకు ఫెన్స్ వేసినాక
వెల్కమ్ బ్యాక్ గాయస్. ఇప్పుడైతే మన బేస్ అయితే ఫుల్లీ రెడీడ్. అంటే మొత్తం రెడీ కాలేదు కానీ కొంచెం ఉంది. మీకు చూపిస్తా. 3, 2, 1 లెట్స్ గో. ఇది గాయస్ కింగ్డమ్ అవర్ క్యాజిల్. ఇదిగోండి చూపిస్తున్నాం మొత్తం ఇల్లు. ఇదైతే ఒక చిన్న కాదు, పెద్ద విశాలమైన హాల్. 2 టీవీలు హాయిగా చూసుకోవచ్చు. వచ్చిన వెంటనే దుంకి స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూలు. ఎవరైనా రిలేటివ్స్ స్నానం చేయకుండా వస్తే హాయిగా వాళ్ళని తోసేయాలి, మొత్తం నానిపోతారు. హాయిగా స్నానం చేసినట్టు ఉంటుంది. అండ్ ఒక మంచి చిన్న లైబ్రరీ. మనం బుక్స్ చదవం కానీ ఎంచాట్మెంట్స్ చేసుకుంటాం. ఇది ఒక చిన్న స్టోరేజ్ రూమ్, ఫర్నెస్ రూమ్, క్రాఫ్టింగ్ రూమ్, మల్టీ స్పెషాలిటీ రూమ్. అండ్ ఇదైతే ఒక ఊరికే పెట్టిన డోర్ బ్యాక్ వ్యూ కోసం. అండ్ ఇదైతే మన బాల్కనీ పైన మొత్తం చుట్టూ తిరిగేస్తాం. ఇదిగోండి అన్ని వ్యూస్ అయితే కనిపిస్తాయి. చూడండి, ఇది ఒక వ్యూ. ఇది ఓషియన్ వ్యూ, ఇది నేచర్ వ్యూ. అండ్ ఇది కూడా నేచర్ వ్యూ. ఇది మెయిన్ వ్యూ. ఇది మన విలేజ్ వ్యూ. ఇదైతే ఓషన్ వ్యూ ప్లస్ విలేజ్ వ్యూ. ఇప్పుడైతే ఓన్లీ విలేజ్ వ్యూ. ఇదైతే మనం అన్నీ చెప్పాము. మనకు మెయిన్గా కావాల్సింది మన బెడ్రూమ్. ఇదైతే మన బెడ్రూమ్. ఇదండి బెడ్రూమ్లో ఏముంటాయంటే ఒక ఏమంటారు, బుక్స్, క్రాఫ్టింగ్ టేబుల్, చెస్టు, 4 బెడ్లు. అండ్ ఇప్పుడు పైకి పోతే ఇంకా ఇప్పుడు మంచి వ్యూ అసలు మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వేరే స్టేట్స్ ఉన్నాయా? ఓకే, ఇవొకటి. ఓకే, ఇప్పుడైతే సూపర్ వ్యూ అయితే అయిపోతుంది. బాగా చూసుకోవచ్చు మొత్తం వ్యూ. మనం కావాలంటే బాల్కనీలోకి జంప్ చేయొచ్చు. ఇది మన క్యాజిల్ లోపల. అండ్ బయట చూసుకుంటే ఇంత సూపర్గా అయితే ఉంది. పైన మనకి ఫ్లాగ్, వీఆర్ డేంజరస్, అందుకే రెడ్ కలర్ ఫ్లాగ్, రెడ్ జెండా. గైస్ ఇప్పుడైతే మనం వాల్స్ వేసేద్దాం. మొత్తం క్లియర్ చేసేసిన నేను ల్యాండ్ని. చూడండి, మొత్తం క్లియర్ చేసేసిన. మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఇప్పుడైతే వాల్స్ వేసే టైం అయితే వచ్చేసింది. ఫైనల్గా మంచి వ్యూని అయితే చూసుకోండి గైస్. మళ్ళీ ఈ వ్యూ మీకు దొరకదు, ఎందుకంటే వాల్స్ వేసేస్తా, ఏమేమో పెట్టేస్తా. అందుకే ఈ వ్యూ అయితే మీకు అసలు దొరకదు. ఓకే, ఇప్పుడైతే బాగా చూసుకోవచ్చు. చూడండి, మంచిగా ఉంది మన క్యాజిల్. ఓకే, ఇప్పుడైతే మనం మీకు ఇక్కడ మొత్తం వాల్స్ వేసినాక చూపిస్తా. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మన వరల్డ్ అయితే వచ్చేసినాం. మన వరల్డ్లోకి మన బేస్ అయితే అయిపోయింది. మన క్యాజిల్, బిగ్గెస్ట్ క్యాజిల్ మనమైతే చూపించబోతున్నాం మీకు మొత్తం. అరే, వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసినాం. ఇప్పుడు మన క్యాజిల్ అయితే మొత్తం కట్టేసినాం. ఇప్పుడు చూద్దాం మన క్యాజిల్ని, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3, 2, 1 గో.
ఇది గైస్ మన క్యాజువల్ చూద్దాం పదండి లోపలికి. మొత్తం పెద్ద పెద్ద వాల్స్ చేసిన సన్ అయితే వస్తున్నాడు చూడండి. ఇక్కడ రూట్ లాగా ఇట్లా క్రియేట్ చేసిన. ఇక్కడ మంచి బోన్ ఫైర్ సెటప్, 2 బోన్ ఫైర్ సెటప్స్. అండ్ ఇది నా ఊల్ఫ్స్ అండ్ క్యాట్స్ కోసం చిన్న బేస్. అండ్ ఇక్కడ కూడా ఒక బోన్ ఫైర్ సెటప్. అండ్ ఇక్కడ మన హార్సెస్ని అయితే పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ అయితే ఏం లేదు, ఊరికే కాంపౌండ్ లాగా మొత్తం పెద్ద పెద్దగా ల్యాంప్స్ అయితే వేసేసిన. ఒక్క జాంబీ కూడా స్పాన్ కాకుండా. ఇప్పుడు మన క్యాజువల్ అయితే ఇది బయట, లోపల చూద్దాం పదండి. అండ్ ఇక్కడ లీవ్స్తో మొత్తం డెకరేట్ చేసిన. రాగానే ఒక మంచి చిన్న స్విమ్మింగ్ పూల్ అండ్ 2 టీవీస్ అండ్ ఒక స్టోరేజ్ రూమ్, మల్టీ స్పెషాలిటీ రూమ్, ఒక చిన్న లైబ్రరీ. మనం బ్యాక్ యార్డ్లోకి రావాలంటే, కాంపౌండ్ బ్యాక్ సైడ్లోకి రావాలంటే ఈజీగా ఈ డోర్ని ఓపెన్ చేసుకొని రావచ్చు. అండ్ పైకి వెళ్తే వ్యూ అయితే కనిపిస్తుంది. ఇది నేచర్ వ్యూ. ఇది మన ఫామ్, వీట్ ఫామ్. అండ్ ఇటు సైడ్ కూడా మన వీట్ ఫామ్. ఇదైతే నేచర్ వ్యూ, ఇది ఓషన్ వ్యూ. అండ్ ఇది కూడా నేచర్ వ్యూనే. అండ్ ఇది మెయిన్ వ్యూ, ఇది మన విలేజ్ వ్యూ. అప్పుడే మీకు చెప్పినా కదా, మీరు చూసుకోండి బాగా. మీకు నేను బేస్ మొత్తం అయిపోయినాక అంత బాగా విలేజ్ కనపడదు అని చెప్పాను. అందుకే ఏం కనపడకుండా చూడండి, కొంచెం కనిపిస్తుంది అంతే. అండ్ మన ఇంటికి కావాల్సిన మెయిన్ రూమ్, దట్ ఈస్ బెడ్రూమ్, మనం పండుకోవడానికి. ఇదే మన బెడ్రూమ్. ఒక 4 బెడ్స్, ఒక చెస్ట్, ఒక క్రాఫ్టింగ్ టేబుల్, లైబ్రరీ బుక్స్. 2 ఎంట్రీస్ ఉన్నాయి దీనికి, ఒకటి బ్యాక్ ఎంట్రీ, ఒకటి ఫ్రంట్ ఎంట్రీ. బ్యాక్ ఎంట్రీలో మొత్తం నేచర్ కనిపిస్తుంది, ఫ్రంట్ ఎంట్రీలో మొత్తం మన విలేజ్ కనిపిస్తుంది. నైస్. ఇప్పుడైతే మనం పైకి అయితే పోదాం. పైన అయితే ఇప్పుడు విలేజ్ చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్క వ్యూ చాలా నీట్గా కనిపిస్తుంది. మన ఫ్లాగ్ కూడా ఉంటుంది, డేంజర్ అని చెప్పేసి. మీకు కిందికి వెళ్ళినాక చూపిస్తా, కిందకి పోయి చూపిస్తా. అయ్యా, వర్కౌట్ అవ్వలేదు. ఇదిగో చూడండి. మన క్యాజువల్ అయితే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. దీనికోసం నేను 2 hours 3 hours స్పెండ్ చేసినట్టున్నా టైం, రియల్ లైఫ్ టైం. చూడండి గైస్, ఇది మన వీడియో వచ్చేసి. అండ్ ఇది మన క్యాజువల్ వచ్చేసి. నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ తొందరగా 100 సబ్స్క్రైబర్స్ని చేసేయండి. నాకైతే ఒక గోల్ ఉంది, న్యూ ఇయర్ లోపు 60 సబ్స్క్రైబర్స్ అయినా 70 సబ్స్క్రైబర్స్ అయినా. ఇప్పుడైతే December 20 ఈరోజు డేట్. ఇంకా 11 days టు గో. 11 daysలో నాకు ఒక 6 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. నాకు 54 సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నాను ఐ థింక్. ఓకే గైస్, ఇది మన వీడియో వచ్చేసి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకోసం ఇంత కష్టపడుతున్నందుకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గైస్, బాయ్. సీ యూ సూన్.